ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం. బిడ్డా, ఈరోజు ఈ నా మాట నువ్వు ఎప్పుడు విన్నావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టు కాదు అనకుండా ఇప్పుడే విను అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తప్పకుండా విందామా? మరి వీడియోని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. ఇక మన కోసం సాయినాథుడు ఏం చెబుతున్నారంటే, తల్లి, నా మాట విన్న మరుక్షణమే నీ కోరిక తీరినట్టే, నీకు అదృష్టం వరించినట్టే, నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడేందుకు నీ వెంటే నేను ఉన్నానమ్మా, ఉంటాను కూడా తల్లి. నిశ్చయంగా నీ పనులన్నీ కూడా జరుగుతాయి. నువ్వు పలు శుభవార్తలు కూడా వింటావు. ఇప్పటి వరకు ఒక్కొక్కటి మెల్లగా పోగొట్టుకుంటున్నావు, కానీ ఇక మీద అలా ఉండదమ్మా. నీ చుట్టూ ఉన్న వారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది కదూ. వారు చేసే మోసాలు, చెడు అన్నీ కూడా నీకు నచ్చకుండా పోయింది. అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నెట్టుకుంటూ ఉన్నావు. ఇదంతా నిజమే కదా బిడ్డ? అయితే నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. కొద్దిగా ఓపికగా కూడా విను. నన్ను నమ్మి వారిని నువ్వు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా పొందిన వారు ధనవంతులైతే, అదృష్టవంతులకే నీ మనసులో నుంచి సుఖదుఖాలు పోయి ఆనందకాలం వచ్చేసింది. ఇక సంతోషం నిరంతరం నేను చేస్తాను కదా. ఇక నుంచి ప్రతిరోజు కూడా నా నామాన్ని చెబుతూ నీ కష్టం అనేది ఉండకుండా చేస్తాను. నీ జీవితంలో మార్పు అనేది తప్పక నేనే తీసుకొస్తాను బిడ్డ. ఆ మార్పు నీలో, నీ కుటుంబంలో కూడా వస్తుందమ్మా. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలియకుండా అసలు ఉండదు తల్లి. నీ మనసులో ఏదేదో పెట్టుకుని బాధపడుతూ ఉన్నావు కదూ. మొట్టమొదట ఆ చెత్తనంతా బయట నెట్టే. నీ లక్ష్యం గురించి నువ్వు పూర్తిగా ఆలోచించగలుగుతావు. దిగులు పడ్డదంతా చాలమ్మా. నీ కష్టాన్ని అద్భుత కాలం వచ్చేసింది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి. అవునమ్మా, కొన్ని మోసాలను, అవమానాలు నీ మనసు మోయలేక కృంగిపోయింది కదూ. ఒక్క విషయం తెలుసుకో బిడ్డ, మోసపోని వారు ఎవరుంటారు చెప్పు? మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచించేది. ఇక ఇలా మోసపోకూడదు అని జాగ్రత్త తీసుకో. నువ్వు అజాగ్రత్తగా ఉన్నందువల్లనే మోసపోయావమ్మా అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నువ్వే అప్రమత్తంగా ఉండాలి. నా బిడ్డకు ఇచ్చే మాట సత్యవాక్కు, తప్పక నెరవేరుస్తాను నేను. జీవితంలో ఎదురించి పోరాడు. ఎవరిని పక్కన పెట్టాలి అనుకోవద్దు. ఎవరు ఏమి చేసినా వాళ్ళతో నువ్వు పోరాడు. వారిని ఎదుర్కొని, నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా నీకు, వారిని ఎదుర్కో. ఏదైనా చేయగల ధైర్యం నీలో ఉంది కదా, చెయ్యి. నువ్వు ఏదో అయోమయంలో పడినావు అంటే నా దగ్గర చెప్పుకో. అప్పుడు నీకు కావలసిన నీ సమస్యకు తగ్గ పరిష్కారం నేనే ఇస్తాను. నా బిడ్డవైన నీకు ఏదైనా చేయాలి అనిపిస్తే ఆతృతగా ఉంది కదూ. నువ్వు మంచి స్థితిలో ఉండాలని నాకు కూడా ఉంది. నన్ను నమ్ముకున్న వారికి కష్టాలు అతి త్వరలోనే తీరిపోతాయమ్మా. అలాంటిది నన్నే నమ్ముకుని ఉన్న నా బిడ్డవైన నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు? వర్షం రాలేదు అని ఆశపడి ఎదురు చూస్తూ ఉన్న ఒక రైతు తీరా వర్షం వచ్చినప్పుడు ఎంత సంతోషపడతాడు. కానీ సంతోషపడే లోపలే ఆ వర్షం మరింత ఎక్కువయ్యి ఆ కష్టాన్ని, ఆ పంటకి నష్టం చేకూరిస్తే ఆ రైతు యొక్క కష్టం చెప్పనలవి కానిది కదా. అలాగే నీ కష్టం తల్లి వస్తుంది ఇక వచ్చేసింది అన్నప్పుడు ఆ యొక్క కోరిక తీరబోయే సమయంలో నీకు చేజారిపోతూ ఉంటుంది. ఇక ఆనందం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? అలా కాకుండా నీకైనా అనుకూల కాలాన్ని నేను తప్పకుండా తీసుకువస్తాను. కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే. ఇక ఆనందంగా ఉండు బిడ్డ. నేను నీతో ఉన్నంత కాలం నీకు ఎలాంటి బాధ కూడా రానివ్వనమ్మా.
నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసింది. నిన్ను అలక్ష్యంగా చూసిన వారు కూడా నిన్ను కేవలం మాట్లాడిన వారంతా నోటి మీద వేలేసుకునే రోజులు తెచ్చేస్తాను. నీకు మంచి తలుపు తట్టబోతుంది, మంచే చేస్తుంది. కుదిరినంతలో నువ్వు కూడా ఇతరులకు సాయం చేయాలమ్మా. నీ బాబా నీతోనే ఉంటాను తల్లి. నిన్ను తాకాలి, నీకు ఏదైనా ఆపద తలపెట్టాలి అనుకుంటే ముందు నన్ను తాకాలి. నా అనుమతి లేనిదే నీ మీద ఎవ్వరూ కూడా చెయ్యి కూడా వేయలేరు. బిడ్డా, నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయేది నీకు వసంతకాలంగా నేను మారుస్తాను. ఇక ఎలాంటి అనుమానాలు నీ మనసులో చోటు రానివ్వక ప్రశాంతంగా నిశ్చింతగా ఉండమ్మా. నీ బాబా నీతో ఉన్నంతకాలం నీకు ఎలాంటి దిగులు ఉండకూడదు. మంచి చేతులు మంచే జరుగుతుంది. నీ బాబా నీకు ధైర్యాన్ని నేను ఇస్తూ ఉన్నాను అని నీకు నా ఆశీర్వాదములు కూడా ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యంత అద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.